శ్రీగురుభ్యో నమ. నమో విశ్వకర్మణే. విశ్వకర్మసమారంభాం విశ్వరూపార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమో విశ్వకర్మణే. అందరికీ నమస్కారం. ఈరోజు బృహస్పతి గురించి తెలుసుకుందాం. బృహస్పతి అంటే మీ అందరికీ తెలుసు, దేవతలకు గురువు. ఆయన దేవతలకు గురువు అయ్యే ముందు ఆయన ఒక రథకారుడు. రథకారుడు అంటే రథాలు నిర్మించే శిల్పాచారుడు. వేదేశు రథకార అనగా వేదములలో రథకారుల గురించి ఏమని రాసి ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. అంగిరా శ్రేష్ఠ అంగిరా అని నిరుక్తం చెబుతుంది. అంగిరసుడికి 11 మంది సంతానం అని తెలుస్తుంది. వారిలో బృహస్పతి, మను, నాభానదిష్ట, సుధన్వ, సంవర్త, రహోగణ, ప్రత్న, గౌతముడు, ఆప్త్యులు, భువన మొదలైన వారు శ్రేష్టమైన శిల్పులు. భరద్వాజుడు కూడా అంగిరసుని యొక్క పుత్రుడని మత్స్య పురాణము తెలియజేయుచున్నది. అధ్యాయము 16:5లో ఉంటుంది. గోపద బ్రాహ్మణము కారవో నామ ఋషేహ అనే తెలియజేస్తుంది. కారువులు అనగా శిల్పులు అని అర్థం. ఋషులు అంటే శ్రేష్ఠులు, తెలివైన వాళ్ళు, విజ్ఞానులు అని అర్థం. అంటే శిల్పులే శ్రేష్ఠులని, విజ్ఞానులని గోపద బ్రాహ్మణం చెబుతుంది. వీరంతా శిల్ప బ్రాహ్మణ గోత్ర ప్రవర్తకులు. శిల్పి బ్రాహ్మణులకు భృగ్వంగీరస ద్విజకులము వారని, బ్రాహ్మణ కులం వారని సంబోధించినట్లుగా ప్రాచీన ఆధారములు కలవు. ఒకసారి దేవతలు వాజపేయి యజ్ఞం ఆచరించవాలని సంకల్పం చేశారు. దీన్ని ఎవరు నిర్వహించాలి అనేది సమస్యగా మారింది. అంటే ఆధ్వర్యం ఎవరు తీసుకోవాలి అని. వీళ్ళలో ముఖ్య శ్రేష్టమైన వారు ఎవరు అనే ప్రశ్న ఉదయించింది. దాంతో దేవతల మధ్య వాగ్వివాదం మొదలైంది. చివరకు ఒక పందెం వేసుకున్నారు. ఆ పందెంలో విజేత శ్రేష్ఠుడనియు అతనే వాజపేయి యజ్ఞకర్త అనియు తీర్మానం జరిగింది. దాన్ని అందరూ ఒప్పందానికి ఒప్పుకున్నారు. దేవతల పందెం నిర్ణయం జరిగిన తర్వాత బృహస్పతి యజ్ఞము కొరకు ఎంచుకున్న అశ్వానికి సూక్తమైన రథాన్ని స్వయంగా తానే నిర్మించి దానిపైన తన ధ్వజమెత్తి రథము లోపల శస్త్రాస్త్రములన్నీ ఉంచుకుని ఆ రథానికి అశ్వము పూంచి అందరికంటే శరవేగముగా గుర్రమును పరిగెత్తించి రథాన్ని సారథ్యం చేసి పందెము గెలిచాడు. అందువలన బృహస్పతి వాజపేయ యజ్ఞమును ప్రథమంగా ఆచరించేందుకు అవకాశం కలిగింది. అందుకే వాజపేయ యజ్ఞమును బృహస్పతిష్టి లేక బృహస్పతి సవనం అని అంటారు. ఈ విధంగా బృహస్పతి పోటీ గెలుచుటకు కారణం అతడు అంగిరస వంశానికి చెందిన వాడవడమే. అనగా అంగిరసులు శిల్పులు, రథకారులు కనుక బృహస్పతి రథ నిర్మాణ రహస్యము తెలిసిన వాడు అయినందున రథ నిర్మాణం చేయగలిగాడు. బృహస్పతి విజేత అయి దేవతలలో జ్యేష్ఠుడై వాజపేయుడై దేవతలకే గురువైనాడు, ఆచార్యుడయ్యాడు. అంటే దేవతలకే ఆచార్యుడు ఎవరు? ఈ బృహస్పతి. ఎలా? రథాన్ని నిర్మించి ఆ పందాన్ని గెలిచి, రథాన్ని నిర్మించి ఆయుధాలన్నీ దానిలో నింపి గుర్రాలను పూంచి ఆ పందాన్ని గెలిచి ఈ విధంగా దేవతలకు గురువయ్యాడు, దేవతలకు ఆచార్యుడయ్యాడు. దేవతలందరికీ రాజు ఇంద్రుడు. అత్యవసర యుద్ధ సమయంలో ఇంద్రుని పక్షమున హరిహర బ్రహ్మాదులు కూడా యుద్ధము చేయుదురు. ఇటువంటి ఇంద్రునిచే నిత్య పాద పూజాది ఉపచారములు అందుకుంటున్న బృహస్పతి దేవతలలో శ్రేష్టమైన గురుస్థానమందున్న అంగీరస గోత్రోద్భవ విశ్వకర్మ వంశ రథశిల్పి అన్నది గమనించవలసిన విషయము. ఇక్కడ మరిన్ని వివరాలు చూద్దాం. ముందుగా వాజపేయ యజ్ఞం అనేది ఏంటి? వాజపేయ యజ్ఞాన్నే సోమయజ్ఞము అని అంటారు. సోమో వై వాజపేయ అని తైత్రీయ బ్రాహ్మణం 1:3-2 తెలియజేస్తుంది. ఎందుకంటే వాజపేయ యజ్ఞములో సోమే హవిస్సు. ఈ యజ్ఞములో సోమము స్వీకరించిన తర్వాత అతను వాజీ అంటే
మహాశక్తిశాలి, శీఘ్రగామి, బలిష్ఠుడు అనే అర్థం ఉంది అవుతాడని ఈ రుక్కు చెబుతుంది. యో వై సోమం వాజపేయం వేది రాజ్యేవైనం పీత్వా భవతి ఆస్య ఆస్య వాజీ జాయతే. తైత్రేయ బ్రాహ్మణము 1వ అధ్యాయము 3:2లో ఉంది. ఈ విధంగా బృహస్పతి సోమమును స్వీకరించి మహాబలిష్ఠుడయ్యను. ఎవరి నిర్మాణ కౌశల్యము విశ్వకర్మ పరబ్రహ్మ సృష్టి వల్ల శ్రేష్టమైనదో దాన్ని సంకృతి అంటారు. కనుక ప్రథమ సంకృతులు విశ్వకర్మ, మిత్ర, వరుణ, అగ్ని మరియు బృహస్పతి అనే వేదములు చెబుతున్నాయి. యజుర్బ్రాహ్మణంలో ఈ మంత్రము సప్రథమో సంకృతుర్ విశ్వకర్మ, సప్రథమో మిత్రో వరుణో అగ్ని, సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్ అనే మంత్రం ఉంది. ఇది యజుర్వేద బ్రాహ్మణంలో 1వ అధ్యాయము 1వ ప్రభాటకం ఉంటుంది. ఈ మంత్రానికి శాయనాచార్యుల భాష్యము సమీచీనాకృతి నిర్మాణం యస్య సాంకృతి యస్య సౌం సంకృతి తాదృశ్యో విశ్వకర్మ నామకో దేవ ఇంద్ర ఏవా. ఇందువలన బృహస్పతి శిల్పవంశీక బ్రాహ్మణుడు. వేదాలలో రథకారులు అనే హెడ్డింగ్తో మొట్టమొదట బృహస్పతి రథకారుడు అనేందుకు ఆధారాలతో సహా గతంలో వ్యాసాలను రాయడం జరిగింది. రథకారులు బ్రాహ్మణుల అని అడిగేవారికి సరైన ఆధారపూరిత సమాధానం ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. దేవతలకు గురువు పురోహితుడు అయిన బృహస్పతి రథశిల్పి అయినప్పుడు విశ్వకర్మ వంశ బ్రాహ్మణ శిల్పములు చేయు రథశిల్పము, అందులో రథశిల్పం సంపూర్ణంగా బ్రాహ్మణమే. విశ్వకర్మ వంశ శిల్పులందరూ శ్రేష్టమైన బ్రాహ్మణులని ఇంకా చాలా మంత్రాల ద్వారా రుజువవుతున్నది. అంతేకాకుండా వేదముల కాలానికి పూర్వమే లోహశిల్పము, రథశిల్పము ఉన్నట్లు ఆధారములు తెలియచున్నవి. అనగా కృతయుగమునందే యుగ ప్రారంభములో శిల్పము అత్యంత వైభవేతంగా ఉండేది. వేదమంత్రములలో రథాలకు సామ్యములు చెప్పు ఉండట గమనించగలరు. దేవతలలో ఇంకెంతమంది శిల్పవంశ ప్రవర్తకులు ఉన్నారో తర్వాత పోస్ట్లో చెప్పుకుందామా మరి. నమో విశ్వకర్మ.